చేయించాలనుకున్నాను. కొండ 20 లక్షలు 28 లక్షలు పెట్టుకొని నేను మొత్తం ప్లాస్టిక్ వర్క్ పెట్టుకొని సాఫ్ చేయించుకున్నాను. చేయించిన నున్నగా అయినాక అందరూ వచ్చేస్తారు. ఇప్పుడు అందరూ ఇల్లు కట్టిండు, ఇల్లు కట్టిండు, తాటినాలు కట్టిండు, ఇసుకలు వాసు పెద్ద ఇసుకలు కట్టిండు సార్. కుమారి కాదు వాళ్ళంతా కట్టి నేను సాఫ్ చేసుకున్న భూమిలో మొత్తం పోషిస్తాను. మన చంద్రకళ మేడం ఉంది, అమ్మ నేను చంపేస్తాను, నీ జాగ్రత్తగా పోదాము అని తెలంగాణ వచ్చినప్పుడు నేను మొత్తం ఒక్కరోజు సర్వే చేసినప్పుడు అక్కడే ఉంది. మేడం నా ఇల్లు నా పిల్లగాని లాభం అవుతుందంటే నీ ప్రాణం ఉంటే ఏదైనా సంపాదించుంటో కానీ నేను దారుణంగా మార్కెట్ నడిచిందిగా సంపాదని ప్లాన్ చేసింది. బస్సులు లోకల్ లీడర్లు అమ్ముకోవాలని, ఈ మార్కెట్ వ్యాల్యూ ఉంటుందని నీ స్థలం ముందుకోవాలని అంటున్నామా, మీరు ఎక్కడ పోతే నేను ఇక్కడైనా వస్తుందని నన్ను వాళ్ళకి పక్కకు తీసింది. పక్కకు తీస్తే నేను పక్కకు వచ్చాను సార్. మళ్ళీ పోయి నేను వేసుకున్నాను చూసేవాళ్ళని ఉరిపెట్టి అది తీసేసిపోయి మళ్ళీ నేను కాంప్లీట్ ఇచ్చాను. కాంప్లీట్ చేసి అప్పుడు ఎఫ్ఐఆర్ మళ్ళీ సివిల్ కోర్టు పోయి అయ్యా సివిల్ కోర్టు పోతే అందరికి నోటీసులు పంపిస్తే మాట నడిచింది ఏం ఇక్కదు, అది ఏం చేయదు అంతా ఏం లేదు, అది దస్తే కానీ మనకు ఆ జాగా ఆధీనమైందని లోకల్ లీడర్లకు చెప్పి వాళ్ళకు బలం ఇచ్చి నోటీసులు వచ్చినాయని ఫోన్ చేశారు. సివిల్ కోర్టు నుంచి ఆయన రాధాకృష్ణ సార్ జడ్జి, అమ్మాయి ఇదంతా నీదే కదమ్మా, నీకు అన్ని ఉన్నాయి కాగితాలు అంటే దీన్ని కాలబెట్టినట్టు సంపాదించుకున్నా సార్. మళ్ళీ నేను సార్ నన్ను ఎంక్వైరీ చేస్తే ఒక నలుగురే ఎన్ని కట్టిన నలుగురే ఆలదంటుంది. కానీ కనుక బస్తీ 18 బస్తీలో పాపం మామూలు ఎన్ని రోజుల నుంచో ఎన్ని ఏళ్ల నుంచి అక్కడ ఉంటుంది కానీ ఉంచుతలేదు. ఆమె వేస్తుంది 10 రోజులు దుస్తులు పీకేస్తుంది. చాలా కష్టపడ్డా సార్. మేము మామూలు కష్టం కాదు. మొన్న పూజ పెట్టుకున్నా, పూజ పెట్టుకొని ఖాళీ కమ్యూనిటీ వాళ్ళకి చేసి వాళ్ళకు కాంప్లీట్ చేయ నాకు పూజ స్థలం కావాలంటే వాళ్ళు ఆఫీస్ ఇచ్చి కమ్యూనిటీ వాళ్ళు గౌతమ్ నగర్ వాళ్ళ వచ్చిందనమాట. ఇంటికి వచ్చింది పోస్ట్, అమ్మ నువ్వు బిల్లింగ్ పర్మిషన్ తీసుకోండి సార్. గవర్నర్ గారు సార్ నన్ను 5 మంది ఊరు పెడితే ఎఫ్ఐఐ బుక్ అయింది. ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ నాకు రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు వచ్చినప్పుడు అప్పుడు ఈ సంగతి చేసేసారు. నాకు ఇది అమ్మ ఎందుకు వచ్చినామంటే పోలీస్ స్టేషన్ కంటే ఇట్లా సంగతి అయినా నా తన డబ్బులు తీసుకొని నన్ను ఇబ్బంది పెట్టుకుంటే అప్పటికప్పుడు అప్పుడు వార్తనే ఉండే ఒక అమీర్పేట జూన్ ఉండే సార్. ఇవన్నీ లేవు ఆ రోజులలో వచ్చి ఈ వార్త ఇస్తే ఈ యొక్క పేపర్ తీసుకొని ఆర్టీఓ లక్ష్మీ మేడం, నల్గొండ జిల్లా వెంకటేశ్వర ఎంఆర్ఓ, అశోక్ సార్ బిఆర్ వచ్చి నాకు స్థలం చూపించింది సార్. కొండ పుట్ట చూపించింది సార్. నాకు అయ్యా నాకు 20 నాకు జాతీయ కర్మాచారి అవార్డు వస్తే అది కూడా ఎవరో ఇవ్వకుండా చేసింది సార్. నాకు పోయిన ఉత్తరం వచ్చిన ఫ్లైట్ అయితే పోయినా కానీ నాకు అవార్డు రాలేదు సార్. అయితే ఇప్పుడు నాకు 20 సంవత్సరాలు అయింది సార్. నాకు 124 గజాలు, నాకు 124 గజాలు నా బాబు చూపించుకోతే కొండంతా కోటలు కొన్ని సార్. ఇక్కడ అప్పటి నుంచి నేను అందులో వాళ్ళకి ఇస్తున్నా, నేను వేసుకున్న వాళ్ళకి ఇస్తున్నా, నేను వేసుకున్న కొన్ని సంవత్సరాలు. సార్ నమస్తే నాయన, నా పేరు నారాయణమ్మ, డి దేరంగుల నారాయణమ్మ. నేను జిహెచ్ఎంసీలో పనిచేస్తే సార్. నా భర్త లేడు, నా పిల్లలుండు సార్. నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నాకు 124 గజాలు, నా కొడుకు 124 గజాలు పక్క పక్కనే ఇచ్చిపోయింది సార్. కొండ చూపించిపోతే కొట్టినమంతా కొట్టుకొని 28 లక్షలు ఖర్చు పెట్టి సార్. నా జీవితం నా వయసు అంత అక్కడనే అయిపోయిన తర్వాత ఆయన 2 సార్లు కాలబెట్టింది సార్. 2 కరెంటు మీటర్లు వీకేసిండు, నల్ల వీకేసిండు, రేషన్ కార్డు కట్ చేసిండు, ఏమి లేకుండా చేసిండు సార్. అన్ని ఎవిడెన్స్లు నాకు ఆ స్థలం మీదనే ఉన్నాయి సార్. ఆ ఇంటి నెంబర్ మీదనే ఓట్లు వేస్తున్నా, ఆ ఇంటి నెంబర్ మీదనే అన్ని ఉన్నాయి. నాది వినాయక నగర్ సార్. నా బిడ్డది బాలరెడ్డి నగర్ లో ఉన్న నా బిడ్డ మీద కూడా ఈ రకంగా ఆగమాగం చేస్తుండు సార్. స్వెటర్ వేసుకొని ఇస్తలేడు. డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇల్లుందాడ, డబ్బులు ఇయ్యని వాళ్ళకి ఇల్లు లేదు.
నేను నా తానే డబ్బులు లేవు, నా స్థలానికే ఖర్చు పెట్టినా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కేసు పెట్టి ఉరిపెట్టారు సార్. నాకు గుడిసెకు ఉరి పెడితే ఈ చీరంతా వీక్కొని పోయి కాంప్లైంట్ ఇస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి తను పోమంటే పోయినా. ప్రగతి భవన్ పోతే అక్కడ సార్ కమిషనర్కు రాసి కేసు బుక్ అయింది, ఎఫ్ఐఆర్ఐలు కూడా ఉన్నాయి సార్. ఇక్కడ మళ్ళా మొన్న చెయ్యిరిగిపోయినాడు కూడా దాటిరాములు అనేటోడు నూకేసిపోతే అప్పుడు చెయ్యిరిగిపోయింది. ఆ రకంగా మళ్ళా పోయి కొంచెం సాఫ్ చేసుకుందామని పోయినా. పోతే నన్ను ఏం చేస్తావని చెప్పి పూజ చేసుకుంటున్నా సార్. పూజ చేసుకునే దాని మీద నిన్నరాకమన్నారు 3 రోజుల కింద కేసు మన అనితారెడ్డి ఎంఆర్ఓ, శేక్పేట ఎంఆర్ఓ నరసింగరావు ప్రోద్బలం చూసుకొని బస్తీల లీడర్లు అంతా దొంగ లీడర్ల పేర్లు చెప్తే బాగోదు. అందుకు మా నాలాంటి వాళ్ళే సార్. వాళ్ళు పెగ్గు పని చేస్తున్న నరసింగరావు తన లక్షలకు అమ్ముకుంటుండే సార్. మొత్తం 18 బస్తీలలో అమ్ముకుంటుండే. మొత్తం ఆ 18 బస్తీలలో నాదుడు లేని పట్నం అయింది. ఏమన్నంటే ఈ యొక్క మావిడి నరసింగరావు లోకల్ లీడర్లతో చేపిస్తుండు. ఇదేమన్నంటే ఆయన నీ దానవ నాగేంద్ర ఎమ్మెల్యే సార్కు చెప్తుండు. ఎమ్మెల్యే సార్ బలం చూసుకొని ఏం చేయాలంటే అది చేస్తుడు సార్ వాళ్ళు. అందుకు నన్ను చంపాలనుకుంటున్నారు. నన్ను పరువు నష్టం దావా సార్. నాకు నష్టపరిహారం 28 లక్షలు పెట్టి నేను రాళ్ళు కొండలు కొట్టేసుకున్న 20 ఏళ్ల నుంచి సార్. నా బాధ ఎవరికి రాకూడదు, అంత బాధ పెడుతుండు. మరి నేనేం పాపం చేసిండో మావిడి నరసింగరావుకు. మావిడి నరసింగరావు మా ఇంట పడ్డాడు సార్. మామూలు నన్ను ఎప్పుడు నాకు నా పిల్లలకు రక్షణ కల్పించాలి సార్. ముఖ్యమంత్రి అయ్యా రేవంత్ రెడ్డి సార్ నా పిల్లలకు నాకు మా మీద కేసులు పెట్టింది సార్. మేము ఏమని న్యాయం చేసినాం? నా ఇంట్లో కూడా లేదు సార్. నేను కబ్జాలు చేసి వాళ్ళే దొంగ ఎవిడెన్స్ సంపాదించి షేక్పేట ఎంఆర్ఓ హైకోర్టు నుంచి అవేంటివో అది ఉంటాయి కదా నాయన, అది హైకోర్టు నుంచి తెప్పిస్తుంది వాళ్ళకు. నాకు రాదు నాయన డబ్బున అవి తెప్పించి వాళ్ళకు దొంగ ఎవిడెన్స్లు కట్టించి ఇండ్లు కట్టిస్తుంది సార్. లీడర్లు మొత్తం ఆమె చుట్టే, ఆయన చుట్టే, లీడర్లు మొత్తం ఆమె చుట్టే, నరసింగరావు ఆమె చుట్టే. ఏందన్నా దానవ నాగేంద్ర తానిపోతే అన్నాళ్ళు మంచోళ్ళు గారు అని చెప్తున్నాడు దానవ నాగేంద్రకు మావిడి నరసింగరావు ఎట్లా చెప్తే దానవ నాగేంద్ర అట్లా చేసి ఆయన చూడడు చేయడు. ఆయన మాట పట్టుకొని అన్ని చేస్తుండు సార్. కొంచెం దృష్టి పెట్టండి రేవంత్ రెడ్డి సార్. ఫిలిం నగర్ మీద 18-20 బస్తీల వాసులంతా కన్నా కష్టపడుతున్నారు సార్. ఏం చేస్తలేడు సార్. ఏం చేయకుండా నాలాంటి వాళ్ళు ఎంతో మంది మొగడు చచ్చిన వాళ్ళు, చిన్న పిల్లలు, ముసలోళ్ళు చాలా కష్టపడుతున్నారు సార్. నాకు రేషన్ కార్డు రద్దు చేసిండు, నాకు నల్లవీకేసిండు, 2 కరెంటు మీటర్లు 2 సార్లు గాలబెట్టిండు, ఒక 10-20 సార్లు వేసుకుంటే అన్ని ధ్వంసం చేసిండు. స్థలం నాకు ఇప్పించి నాకు దయచేసి నాయన నా మీద వాళ్ళు పగబట్టిరు. మరి ఏం చేస్తారో నాకైతే రక్షణ కలిపి నా స్థలం ఇప్పి సార్. రేవంత్ రెడ్డి సార్ నమస్కారం నాయన. Subscribe to One India and never miss an update.